నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాం. ఓకే కదా మీకు? ఓకే సార్, నో ప్రాబ్లం. ఓకే, రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. పేరేమీ చెప్పకండి, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. సార్ బర్త్ డీటెయిల్స్ వచ్చేసరికి ఆ, బర్త్ డే బర్త్ డేటు September 11, 1996 సార్. ఆ, ఓకే. టైం? టైం వచ్చేసరికి మార్నింగ్ 5:50 AM. ఇది పక్కగా రాసిందా పేరెంట్స్? అవును సార్. ఏ ఊరు? బర్త్ ప్లేస్ వచ్చేసరికి చిలకలూరుపేట సార్. గుంటూరు దగ్గర కదా అది? అవును సార్. ఓకే, రైట్ రైట్. సో ఇది రైటా కాదా ఒకసారి వెరిఫై చేద్దామా? సింహలగ్నం వచ్చింది, మగా నక్షత్రం వచ్చింది కదా, అవును సార్. తెలుసా మీకు? అవును, తెలుసు సార్. ఓకే. ఏ వారం పుట్టారు? బుధవారం సార్. బుధవారం. ఓకే, వెరీ గుడ్. అంటే సూర్యోదయం ముందు అంటే మంగళవారం కింద లెక్క వస్తుందంటగా తెలుగు ప్రకారం. అవన్నీ నేను చూసుకుంటా, ఏం కాదు. ఆ, ఓకే ఓకే సార్. ఓకే, సరే సరే. సో స్థిర లగ్నానికి మనకి కేతు నక్షత్రం కాంబినేషన్ సెట్ అవ్వాలి. ఓకే ఓకే. సెట్ అవ్వలేదుగా, బర్త్ టైం తప్పు ఉందిగా. ఎవరిచ్చారు బర్త్ టైం? ఇంట్లో పుట్టారా, హాస్పిటల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారు? హాస్పిటల్లోనే సార్, హాస్పిటల్లోనే. హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్? నార్మల్ డెలివరీ, సిజేరియనా? మా మామూలు నార్మలే సార్. ఓకే. సో చెప్పండి. ఇది హాస్పిటల్లో ఇచ్చారు మీ వాళ్ళకి? అవును. ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా మీకు. మ్మ్. ఈ ఒక 30 years, మా నాన్నగారు చనిపోయి 28 years అయింది సార్. ఓకే. 25 years. మ్మ్. అంతకుముందు ఒక పెద్ద సిద్ధాంతి చెప్పారంట, ఈ అబ్బాయి మకా నక్షత్రంలో తండ్రి దోషాన్ని పుట్టాడు, చనిపోతారు మీరని. ఓకే. అదే జరిగింది సార్. ఓకే. అది. ఓకే, రైట్. ఉమ్. మకా నక్షత్రం ఇట్లా ఒక్క నక్షత్రంలో, మగా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అందరికీ ఫాదర్ చనిపోయారంటారా? అలా అని నేను అనట్లేదు. ఆ రోజు చెప్పాడంట సార్. ఆ, ఆ. ఆయన్ని కలుద్దామని వెళ్తే ఆయన చనిపోయారంట, ఎక్స్పైర్ అయిపోయారంట సార్ ఆయన కూడా. ఆయన కూడా ఎక్స్పైర్ అయిపోయారు. ఓకే. అవును. నాకు టైం డౌట్ ఉందండి. ఇది ఓకే. 5:33 అట్లా వేసుకోవాల్సి వస్తుంది. సరే సార్, ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, కానీ నాకే ప్రాబ్లం. ఎందుకంటే కరెక్ట్ చెప్తానా లేదా అని నాకే డౌట్ అనమాట. అంటే 10 నిమిషాలు తక్కువ 6 గంటలకు పుట్టానని చెప్పారు సార్. అదే 10 నిమిషాలు తక్కువ 6ంటికి. అది చెప్పిన వాళ్ళు కరెక్ట్గా చెప్పారా లేదా అనేది నాకు డౌట్ ఉన్నది. ఆహా. అర్థమైందా? 5:42. ముందుకెళ్తే చాలా ముందుకెళ్ళాలి. చంద్రకుజ రాహు. నాకు తెలిసి అయితే అది వెనక్కి వెళ్తుందండి. ఓకేనా? ఓకే సార్. అనుకుంటున్నాను, ట్రై చేస్తా నేను. ఓకే. ఉమ్, ఉమ్. కానీ సింహలగ్నమే కదా ఏదేమైనప్పటికీ కూడా. సో మ్మ్. చూడండి, మీకు 9th లార్డ్ ఎవరు సింహలగ్నానికి? కుజుడు అనమాట. కుజుడు ఓకే సార్. తర్వాత కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో అట్లా కూడా 9th లార్డ్ డిస్టర్బ్ అయ్యాడు. తర్వాత దశమాధిపతి అయిన శుక్రుడు, కేతు ఒకే నక్షత్రంలో. సో ఇక్కడ ఉద్యోగం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి ఫాదర్ డిస్టర్బ్ అవుతుంది. అట్లా కూడా పనిచేస్తుంది. ఉద్యోగంలో కూడా సెటిల్మెంట్ త్వరగా అవ్వనివ్వదు అనమాట. అయితే బాగా వెళ్తుంది, కానీ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. కనిపించిందా? ఓకే సార్, అవును సార్, అదే జరిగింది. ప్రొఫెషన్ కూడా తొందరగా సెట్ అవ్వదు. ఏంటిది అనే దాని మీద క్లారిటీ ఉండదు అనమాట. ఓకే, మ్మ్. సరే. నేను కొన్ని ఈవెంట్స్ చెప్తాను, సరిపోతేనే ఫ్యూచర్ చెప్తా, లేకుంటే ఆపేస్తా. ఓకే సార్. మీకు 2 years ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి స్క్వేర్ ఇచ్చింది. సో మీకు 2002, 2002 సెప్టెంబర్, 2003 సెప్టెంబర్ కొంత ఇబ్బందికరమైన టైం అని చెప్తాను.
కనిపించిందా? ఉమ్. ఆ, అప్పుడు ఏమైంది? అప్పుడు అదేగా సార్ మా డాడీ గారు. ఓకే, ఫాదర్ది అయ్యింది. ఓకే, సో నేను ఉమ్, నాకు క్వశ్చన్, మగా నక్షత్రం ఒకటో పాదంలో పుట్టారు కాబట్టి మరి కేతు దశలో ఉమ్, ఎందుకు కాలేదట, మరి శుక్రదశ వచ్చాక ఎందుకు అయిందట? అర్థమైందా? కాబట్టి అదే అదే. జస్ట్ కేవలం ఆ, నక్షత్రాన్ని పట్టుకొని మనకి ఆ దోషం ఉంది ఈ దోషం ఉందని మనం అట్లా అనుకోకూడదు. అక్కడ దశాభుక్తి సీక్వెన్స్ వస్తుంది, అది ఒక పారామీటర్ అంతే, అంతే తప్ప దాన్ని ఓకే. పట్టుకొని అది చేయొద్దు. సో ఇక్కడ డిఫికల్టీ ఆస్పెక్ట్ వచ్చింది, సన్తో ఇండికేట్ చేసేది, సన్నికి ఇండికేట్స్ ఫాదరు, అట్లనే ఇక్కడ దోషం కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ గ్రహస్థితి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అది ట్విస్ట్ అనమాట. ఓకే, ఓకే. దీనిలో ఓకే సార్. ఇది అన్ని రిలేట్ అయి ఉన్నది. ఇది మ్యారేజ్లో ప్రోగ్రెస్ ఇవ్వడానికి, తర్వాత నెక్స్ట్ ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి, తర్వాత ఉమ్, మనకి సపోర్ట్ దొరకడానికి, ఇవన్నిటిలోనూ ట్విస్ట్లు అనమాట. గురువు శుక్ర నక్షత్రంలో ఉంటే శుక్రుడు ఆల్రెడీ ఉమ్, డిస్టర్బ్డ్ కాబట్టి సరిగా పనిచేయదు. అంటే ఏంటిది, మనకి ఎడ్యుకేషన్లో బ్రేక్స్ ఉంటాయి, తర్వాత ఫాదర్ సపోర్ట్లోనూ బ్రేక్స్ వస్తాయి, హెల్త్లోనూ బ్రేక్స్ ఉమ్. వస్తాయి, ఇట్లా ఇక సినిమా కష్టాలన్నీ మనకే ఉన్నాయి, అట్లున్నది అనమాట ఈ చార్ట్. ఓకే, అవును సార్. ఆ, దాని తర్వాత చూద్దాం, దాని తర్వాత మళ్ళీ అవకాశం చూద్దాం. మీకు ఒక అవకాశం కూడా వస్తుంది, అవకాశం చెప్తా. మళ్ళీ కొంచెం 2003 2004లో ఇది దాటిన తర్వాత ఇక మళ్ళీ వెళ్తా ఉంది, కానీ పెద్ద గ్రేట్గా ఏమీ చెప్పను. ఓకే, మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను, టైం పడుతుంది కదా ఉమ్, మళ్ళీ. ఓకే. ఓకే. మ్మ్. ఇక్కడ చూడండి, 2011-12లో ఉన్నదానిలో కొంత ఉమ్, ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్తాను. చదువు అయితే చదువు, లేదంటే ఇంకోటి అయితే ఇంకోటి, వాటిలో ఉమ్, కొత్త ఉమ్. స్టెప్ తీసుకుంటుంది అనమాట. సో అక్కడ అవును. ఆపర్చునిటీ కానీ, వర్క్ కానీ, మీ ఇంట్లో ఉమ్, ప్రోగ్రెస్ కానీ, ఏదో ఒక స్టెప్ అనేది ముందుకు అందుకుందని చెప్తా. పనిచేసిందా అవును సార్. లేదా? ఎస్ సార్. ఎస్ ఎస్. ఓకే, ఎడ్యుకేషన్ లో. ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ లో సార్. ఎడ్యుకేషన్లో మళ్ళీ చెప్తా, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది చెప్తాను చూడండి. 2016లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మెర్క్యూరీ జరుగుతూ ఉన్నది. మళ్ళీ మీ ఎడ్యుకేషన్ కానీ, ఫ్యామిలీ కానీ, అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉమ్, చెప్తాను, పనిచేసిందా లేదా? అవును. అవును. 2015 డిసెంబర్ లో సార్ ఆ, జరిగింది. జరిగింది. ఓకే, ఏం జరిగింది అక్కడ? మా మేనత్త మీద ఆధారపడి బతికాం సార్ మేము. ఆమె ఎక్స్పైర్ అయిపోయారు డిసెంబర్ లో. ఓకే, సారీ సారీ, ఉమ్, మీకు కుటుంబం ఉమ్, కుటుంబం సంబంధించిన ప్రాబ్లం అది. సో అక్కడ అవును సార్. పనిచేసింది. తర్వాత అదే టైంకి మీరు వేరే ఉద్యోగం చేయడం కానీ ఏదన్నా ఒకటి అవును. స్టార్ట్ చేశారు అదే టైంలో అవును. ప్యారలల్గా? అవును. 2016లో జాయిన్ అయ్యా సార్. 15లో ఎక్స్పైర్ అయింది డిసెంబర్ లో. అవును 16 అప్పుడు దాకా ఆమె పోషించింది మమ్మల్ని, 18 ఏళ్ళు నన్ను. అవును. 16లో నేను జాబ్ లో జాయిన్ అయ్యాను ప్రైవేట్ కంపెనీలో. ఓకే, స్టిల్ ఇప్పటికీ కూడా వర్క్ చేస్తున్నా సార్ ఏం అక్కడ. కంపెనీ అది, ఏం చేస్తున్నారు? అది సార్, అది టుబాకో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది సార్ అది. ఓకే ఓకే సో ఓకే. టెక్నికల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను టెక్నికల్ అంటే మీరేం చేయాలి? సార్. నేను ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ సార్ అది. అందులో చేస్తాను. ఓకే ఓకే ఓకే, అంటే అక్కడ మిషనరీ సరైన పవర్ సప్లై ఎస్, అవుతుందా లేదా అవును. వెరిఫై చేయాలా? అంతే 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 సార్. జస్ట్ ఓన్లీ లైక్ ఆపరేటర్ ఆపరేట్. కాలేజ్. ఓకే ఓకే ఓకే. సో అది ప్రోగ్రెసివ్ మార్క్స్ 10th హౌస్ ఎక్స్టెల్ ఇచ్చింది. అక్కడ మీకు కుజ శుక్రులు ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్గా మనం వర్క్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇక్కడి నుంచి పర్వాలేదు, కొంచెం డబ్బులు అయితే వస్తున్నాయని చెప్తాను. ఓకే, 17 అవును సార్. 18 ఇంట్లో ఇబ్బంది లేకుండా సాగిపోతుంది. 19 20లో కూడా వర్క్లో కూడా ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్తాను, పాజిటివ్ చెప్తాను. అక్కడ ప్రమోషన్ అంటే ప్రమోషన్ ఏది ఉంటే అది కొంతవరకు పర్లేదు, పాజిటివ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏం లేదు, పర్లేదు, నడుస్తూ ఉంది. కానీ 10th హౌస్ రెట్రోగ్రేడ్ స్క్వేర్ అయింది, ఇక్కడ బాగా కొంచెం నలిపిందే. సో ఇక్కడ 1920లో మదర్ హెల్త్ ఎలా ఉంది, తర్వాత అక్కడ ఇది కొంచెం ఏదో దెబ్బతింది కదా ఇక్కడ అంతా. అవును. అవును సార్, నిజమే. అది నీ రీప్లేస్ 2 అరిగిపోతే హాస్పిటల్ కి తీసుకెళ్తే 4 లక్షలు అడిగాడు. ఆహాహా. ఏమైంది అక్కడ? నాది నీ రీప్లేస్, మోకాల చిప్పులు అరిగిపోయినాయి, ఆహా, నీ మార్పిడికి నీ ఆపరేషన్. రీప్లేస్మెంట్ కోసం. ఓకే, రైట్. అవును. ఓకే ఓకే, ఆ అయిందా సర్జరీ అయిందా? అయింది. ఆ సర్జరీ 21లో, 22లో ఒకటి, 23లో ఒకటి అయినాయి సార్. ఆ ఆహా, దేవుడి దయ వల్ల. ఓకే, రైట్ రైట్, సంతోషం. ఉమ్, దాని తర్వాత అదే ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ ఆపరేట్ అయింది. ఉమ్, దాని తర్వాత అది ఇప్పుడు సంపాదించిన డబ్బులన్నీ అటు పోతాయి కదా, అర్థమైందా? ఖర్చు అంతా మళ్ళా కష్టపడాలి. తర్వాత ఆ, తర్వాత అంతే, అంటే బుధుడు అయితే ఎగ్జాల్ట్ అయ్యాడులే, లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. కాకపోతే ఏదో రకంగా డబ్బులు ఆ టైంకి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మేనత్ అవ్వచ్చు, ఆహా, జాబ్ అవ్వచ్చు. ఇది ఒక ప్లస్ ఉమ్, పాయింట్ ఉంది చార్ట్లో, బుధుడు ఎగ్జాల్ట్ అవ్వడం వల్ల రకరకాలు ఉమ్, చేసే అవకాశం ఉంది.
సో ఇప్పుడు అది దాటిన తర్వాత చార్ట్ నార్మల్గానే వెళ్తుంది, గ్రేట్ అని ఏం చెప్పను కానీ మామూలుగా వెళ్తా ఉంది అంతే. ఇప్పుడు ఏం కావాలి, క్వశ్చన్ ఏంటి? సార్ చార్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దాకా చెప్పిన ప్రిడిక్షన్ కి 5/10 మార్కులు వేస్తారా, 9/10 మార్కులు వేస్తారా, ఎన్ని వేస్తారు? 10/20 వేస్తాను సార్ నేనైతే. 10/20 అంటే 50% కరెక్ట్గా చెప్పినట్టు. కాదు, ఉమ్. మీరు 10 మార్క్స్ అనుకుంటే నేను ఇంకా 20, ఇంకో +10 ఎక్స్ట్రా ఇస్తున్నా. ఓకే 10 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చేస్తారు, సరే ఇచ్చేయండి. అవును. తీసేసుకున్నాను. రైట్. సరే ఓకే, ఇప్పుడు చూద్దాం. సో సరిపోయింది కాబట్టి నేను చెప్పేది సరిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. మీరు ఆస్ట్రాలజర్ని ఎట్లా చీట్ చేశారు అర్థమైందా? బర్త్ టైం 5:50 అని చెప్పి అంటే వాళ్ళు చెప్పిందే కదా పప్పులో సార్. కాలేసేవాడిని కదా నేను. ఇప్పుడు లక్కీగా ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నా నేను. 5:33 కరెక్ట్ చేశాను నేను బర్త్ టైం. ఇప్పుడు అర్థమైందా? ఓకే ఓకే సార్. లేదంటే మొత్తం పోద్ది కదా. వాళ్ళు ఓకే ఇన్ఫార్మ్ చేయడానికి టైం పట్టింది. బేబీని క్లీన్ చేసి మెల్లగా తాపీగా ఒక టీ తాగి అప్పుడు చెప్పారు మనకి. అది విషయం ఓకే అన్నమాట. సో అలాగే. ఓకే 5:33 ఓకే సార్. 5:33 ముందుకు వెళ్దాం, చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం కావాలి అయితే? సార్ నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఏమన్నా అవకాశం ఉందా అని అడుగుతున్నా సార్. అదొకటి. గవర్నమెంట్ ఇంకోటి జాబ్ అంటే వచ్చేసరికి- మీరు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? ఎస్ సార్. అవును. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? ఒక 3-4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్. 3-4 ఇయర్స్. 3-4 అంటే ఇయర్స్ ఈ అంటే ఇప్పుడు 2020 దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్నారా? 21 నుంచి సార్. 21 నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సరే 19లో కూడా రాశాను. కాకపోతే ఒక 10-15 మార్కులతో పోయింది. సో అక్కడి నుంచే స్క్వేర్ ఆస్పెక్ట్ జరుగుతుంది కదా, ఆ తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇవన్నీ ఇచ్చింది కదా, బాగాలేదు కదా. అవును, కొంచెం ఇబ్బంది పడ్డా, కొద్దిగా స్ట్రగుల్ అయ్యా సార్. మరి అది చేస్తున్నా కానీ ఉద్యోగం ఎందుకు రాలేదు మరి? రాలేదు సార్. మరి ఇంకా అది అర్థం కాలేదు. అంటే నేను సార్, మా మదరు నేనే ఉంటాము. ఇప్పుడు నేను అక్కడ జాబ్ మానేస్తే నాకు ఇంట్లో జరుగుబాటు అవ్వదు సార్. అవునవును కదా, అంతే కదా మరి. అవును. మదర్ ఆ ఏం జాబ్ చేశారు? మానేయకుండా మదర్ ఏం చేశారు? మదర్ ఏం చేయరు సార్, ఇంట్లోనే ఉంటారు. ఫస్ట్ నుంచి ఏం చేయలేదు. ఓకే రైట్. లేదు సార్, చిన్నప్పటి నుంచి మాది హోటల్. ఓకే ఓకే రైట్ రైట్. మా నాన్నగారు చనిపోయినాక మా నాన్నగారు వాళ్ళ చెల్లి మేనత్త పోషించింది. ఓకే ఓకే ఆమె 15 ఎండింగ్ లో ఎక్స్పైర్ అయిపోయింది. 16లో నేను కంపెనీలో జాయిన్ అయ్యాను. ఓకే అవునవును. 16 నుంచి ఇప్పుడు దాకా వర్క్ చేస్తానే ఉన్నాను. అది అవును అవును, అర్థమైంది అర్థమైంది. సో గవర్నమెంట్ జాబు కాన్ఫిడెంట్ లేదు నాకు. ఎందుకనంటే రవి యొక్క నక్షత్రాధిపతి లాభభావంలో ఉన్న శుక్రుడు అఫ్లిక్ట్ అయ్యాడు కాబట్టి అది కాన్ఫిడెంట్ గా నాకేం చూపించలేదు. మీ ప్రయత్నం అయితే మీరు చేసుకోండి, నేనైతే ప్రిడిక్షన్ చేయలేను. ఓకేనా? ఓకే 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 నెక్స్ట్ సార్. క్వశ్చన్ ఏంటిది? నెక్స్ట్ వివాహం ఎప్పుడు అవుతుంది అనేది. వివాహం ఎప్పుడు అవుతా ఉన్నది. సప్తమాధిపతి పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు, గురువుని ఫాలో అవుతున్నాడు కాబట్టి వివాహం అవుతుంది. కళత్రకారకుడు దోషంలో ఉన్నాడు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఏంటి, మనం ఒక 70% స్కోర్ ఇవ్వచ్చు. టైం ఇప్పుడు దశ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు బుధుడు ఎగ్జాల్టెడ్, బుధుడు స్టార్ అసలు ఇప్పుడు చక్కగా ఉంది. చేసుకుంటే 26 సెప్టెంబర్ లోపు, 25 నవంబర్ నుంచి 26 సెప్టెంబర్ లోపు చేసుకోవడం ఉత్తమమైన విషయం. 25 నవంబర్ వరకు కూడా ఉంది కానీ బట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే, 26 నవంబర్ వరకు వివాహ యోగం మనకి మంచిగా కనిపిస్తా ఉంది. సరేనా? ఓకే ఓకే సార్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి చెప్పండి. మా తప్పుగా అనుకోనంటే చెప్తా. మీరు ఏమి తప్పుగా అనుకునేది ఏముంది? ఈ యాక్చువల్ గా ఈ మ్యాచెస్ అడుగుతుంటే ఎవరినైనా 10 కోట్లు వస్తుందా 5 కోట్లు వస్తుందా అని చెప్పి మరి బయట అడుగుతారు కదా, ఒక వ్యాపారం లాగా అయిపోయింది సార్. అవును అంతే కదా మరి. అరేంజ్ మ్యారేజ్ అంటేనే అంత. అందులో మాది వచ్చేసరికి వైశ్య క్యాస్ట్ సార్. ఓకే, అప్పుడు ఇంకా కష్టం కదా, ఇంకెక్కువ అడుగుతారు కదా. అవును, అడగాలన్నా కూడా భయం పడుతుంది. భయం అట్లా ఏముంది, మనం ప్రయత్నం చేయాలి అంతే. గేమ్ అబ్బా. ఏంటంటే ఇప్పుడు మార్కెటింగ్కి వెళ్తావు, నువ్వు ఒక ప్రోడక్ట్ పట్టుకుని బయలుదేరుతావు, డోర్ కొట్టుకుంటే వెళ్తావు, 100లో ఒకడు కొంటాడు, కొనకుండా ఎందుకు కొంటాడు? 100 కాదు 1000లో కొంటాడు. నువ్వు ట్రై చేసుకుంటానే వెళ్ళిపోవడమే ఉండాలన్నమాట. ఓకే సార్. ఇప్పుడు ఎంతో కొంత జాబ్ చేస్తున్నారు, డిసిప్లైన్ గా ఉన్నారు కదా మీరు. అది కూడా లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. దాంతో కంపేర్ చేస్తే మనం బెటర్ గానే ఉన్నట్టు కదా. అవును సార్. మన గురించి మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? దానికి అప్రూవ్ అయినప్పుడు అవుతుంది. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా, స్టార్ట్ చేయాలి కదా. స్టార్ట్ చేశారు ఎప్పుడు ఇంతకీ?
చేయలేదు సార్ ప్రెసెంట్ అయితే ఏమి. మరి ఇప్పటి వరకు స్టార్ట్ చేయకుండా ఏం చేశారు? అదే సార్ చెప్పాను బయట పొజిషన్ ఇలా ఏమన్నా చెప్పినా బయట కూడా. పొజిషన్ గురించి ఆలోచించి మీరు స్టార్ట్ చేయకపోతే అది మీ మిస్టేక్ అవుతుంది, వాళ్ళ మిస్టేక్ కాదు అది. ఆహా. అర్థమైందా? సో నువ్వు ఇప్పుడు ఓకే, ఆల్రెడీ ఓకే. ఇప్పుడు 25 నుంచి స్టార్ట్ చేస్తా ఉంటే ఇప్పుడు 28 కన్నా ట్రిగర్ అయ్యేది కదా. అవును సార్. మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ 2-3 ఏళ్ళు పట్టేస్తుంది కదా. ఉమ్. అది సో ప్రయత్న లోపం తప్పు ఉంటే అది మనదే అవుతుంది ఖచ్చితంగా. ఓకే, ఓకే. ప్రయత్న లోపం ఉండకూడదు. ఇప్పుడు ఉమ్. శని వక్రించాడు సప్తమాధిపతి, శుక్రుడు కళత్రకారకుడు పోయాడు, ఓకేనా. సో ఉమ్. దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్. ఉమ్. అది పరిస్థితి. సో కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ మనం సాధించుకోవాల్సింది ఉంటది. సో దీనిలో టైం అనుకూలంగా వెళ్ళినంతసేపు పని చేస్తుంది. ఏంటిది న్యూట్రల్ గా వెళ్తుంది టైం, ఏం పరిగెట్టేయట్లేదు. ఓకే, ప్రోగ్రెసివ్ ఓకే, 10th ఓకే. హౌస్ నెటల్ జూపిటర్ కి ఆపోజిషన్ గా వస్తుంది. అయితే ఎక్కడ మరి అది చేస్తుంది అనమాట. నేను అవకాశం చెప్తాను, పాసిబిలిటీ, నువ్వు అవ్వట్లేదంటే ఇంకేం చేయలేవు అనమాట. ఓకే, 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 సో ఓకే, మళ్ళీ ఓకే, చెప్తాను. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ శుక్రభుక్తి 27 నుంచి ఇప్పుడు 27 వచ్చేసింది అనుకో, 2027. అప్పుడు ఓకే సార్. ఆ శుక్రభుక్తి పనిచేయదు. అర్థమైందా? ఉమ్. ఎక్స్పెక్టెడ్ గా పని చేయట్లేదు. శుక్రుడు స్టార్ ని రవి ఆక్యుపై చేశాడు కాబట్టి కొంతవరకు సేఫ్ గానీ, బట్ కాన్ఫిడెంట్ గా చెప్పలేము. దాని తర్వాత ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ స్క్వేర్ అవుతాడు అనమాట. అప్పుడు ఎప్పుడు అవుతాడు? 2029లో అవుతాడు. రాహుభుక్తి వస్తుంది. రాహు రిప్రజెంట్స్ మూను. మూన్ ఎక్కడున్నాడు? మూన్ లగ్నం మీద ఉన్నాడు. లగ్నం మీద ఉన్న అక్కడ ఒక్కడే ఉన్నాడు, రవితో ఉన్నాడు. అది రవి రాహుల దోషం. అది అది సరిగా పని చేయదు అనమాట. సో అది ఫ్యామిలీ హెల్త్, మదర్ హెల్త్ అట్లా పని చేస్తాయి నెగిటివ్ గా. సో ఓకే. చేసుకుంటే ఇప్పుడే చేసుకోవాలి, లేదంటే మాత్రం ఓకే సార్. కొంచెం కష్టమే అనమాట. ఓకే, ఆ, ఆ. మళ్ళీ చార్ట్ మళ్ళీ గ్రో అవుతుంది, టైం పడుతుంది. మళ్ళీ 32 తర్వాత గ్రో అవుతుంది అనమాట. ఓకే. ఓకే సార్, ఓకే సార్, వెయిట్ చేస్తాను. ఇంకో ఒక చిన్న విషయం. ఆ, ఛాన్స్ అయితే లేనట్టేనా గవర్నమెంట్ జాబ్ అంటే అంటే మీరు కరెక్ట్ గా అనేది అంటే నా ప్రయత్నం నేను చేస్తాను, మీరు ప్రయత్నం చేయండి లోపం. అంతే, ప్రయత్నమే అంతే. నాకు కనబడలేదు, దశాంశ చూద్దాం ఒకసారి. చూడండి సార్. దశాంశ లగ్నం కుంభలగ్నం అయింది, అక్కడ కూడా రవి తృతీయంలో ఉన్నాడు అంతే. సో ఏమి బలంగా ఏం చూపించలేదు. దశమాధిపతికి వక్రత్వ దోషం వచ్చింది, అన్స్టెబిలిటీ ఉంది, కాన్ఫిడెంట్ గా లేదు. అర్థమైందా? సో రవి అవును స్టార్ సార్. గారు వ్యయానికి పడిపోయాడు. సో ఎట్ట చెప్పేది దాన్ని ఓకే అని? కాబట్టి కాన్ఫిడెన్స్ లేదు ఇది. ఓకే, కాన్ఫిడెన్స్ లేదు. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, ఏమి ఆస్పెక్ట్ కూడా ఫామ్ అవ్వట్లేదు. బ్యాడ్ ఆస్పెక్ట్ తర్వాత గుడ్ ఆస్పెక్ట్ ఫామ్ అవ్వాలి, ఫామ్ అవ్వట్లేదు. ఫామ్ అవ్వకపోతే చెప్పేదానికి కొంచెం కష్టం. మ్యారేజ్ మాత్రం గట్టిగా ప్రయత్నం చేయాలి. రవిదశ జరుగుతుంది, రవి స్టార్లెట్ సరిగా లేడు కదా, రవి కళత్రకారక నక్షత్రంలో ఉన్నాడు కదా. సో ఇది అవును కూడా సార్. మనకు అది చేస్తా ఉన్నది. అయితే గీతే మిరాకిల్ అయితే అది రవిలో శుక్రుడే బాగాలేదన్న టైమే అయ్యేటట్టే కనిపిస్తా ఉన్నది. అర్థమైందా? సో ప్రయత్నం చేస్తే అవుతుంది మ్యారేజ్, పర్వాలేదులే. మ్యారేజ్ బ్యాడ్, వెరీ బ్యాడ్ అని చెప్పను కానీ కొంచెం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ప్రయత్నం చేయాలి. ఓకే, ఓకే సార్. ఓకే, మళ్ళీ కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా తర్వాత సార్ట్ అయ్యి మళ్ళీ 32 దగ్గర మళ్ళీ చార్ట్ కొంచెం లిఫ్ట్ అవుతుంది. ఓకే, ఓకే, ఓకే. చంద్రదశ, చంద్రుడి స్టార్లడు, కేతు అష్టమంలో ఉన్నాడు, శనితో పాటు ఉన్నాడు. చంద్రుడి స్టార్ ని రాహు ద్వితీయంలో ఆక్యుపై చేశాడు కాబట్టి చంద్రదశ చాలా వరకు యోగిస్తుంది. చంద్రుల్లో రాహు మాత్రం యోగించదు. ఓకేనా? సరే, ఇప్పుడు వచ్చేద్దాం. అంతే నా కంక్లూషన్. ఇంకా అదే ఇది మా నాన్నగారిది. అది అది ఇంకో విషయం సార్. మొన్న ఒక వీడియో పెట్టారు కదా, పితృదోషం అని. మీరు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఆ, ఓకే. అది మా నాన్నగారికి శ్రాద్ధ కర్మలు చేయలేదు, అవి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎవరు ఆపుతున్నారు చేయొద్దని? అవి మా ఇంట్లో అంటే అమ్మవారు పోసి చనిపోయారని చేయలేదు సార్. అలా ఏం ఉండదు అనుకుంటా, నాకు తెలిసి. ఒకసారి మీ పంతులు గారిని కనుక్కోండి. ఓకే సార్. ఇంకా అదే ఒక మర్చిపోయాను అసలు సార్. ఒక లాటరీ లాంటిది ప్రయత్నిస్తున్నాను, అదేమన్నా విన్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఎలా ఉంటుందా లాటరీ? ఒక 11 మందిని మనం ఒక 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 ఫామ్ లాగా క్రియేట్ చేసుకొని మనం కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పెద్ద అమౌంట్ లో రిటర్న్ ఇస్తుంది సార్. అంటే ఈ 11 మంది డబ్బులు ఒకళ్ళకి ఇస్తారా? 11 మంది కాదు, 1 crore మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తారు. అందులో 2018లో నేను ఆల్మోస్ట్ 400 దాకా వెళ్ళిపోయాను సార్.
ఉమ్, చాలా చాలా పెద్దదే వచ్చింది, చిన్నదే అంటే మరీ అంత కాకపోయినా ఒక 30% దాకా వచ్చింది నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికన్నా. స్టాక్ మార్కెట్ కూడా కాదు. ఓకే ఓకే అలా అని చెప్పి మొత్తం వచ్చిన డబ్బంతా దాంట్లో ఏమి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయను నేను. ఓకే ఓకే దానికి అంటే వెబ్సైట్ అంటూ ఉందా? ఉంది ఉంది. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. ఆ, ఓకే. సో దానిలో మీరు లక్కీ డ్రాలో విన్ అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఎస్, అదొకటి వస్తే ఇవన్నీ పోతాయి సార్, మొత్తం ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినట్టే. అట్లయితే ఖచ్చితంగా రాదు కదా, ఎందుకంటే మరి అంటే డిఫికల్టీ టైం ఎవడు దాటాలి, ఆ, అంతే కదా. అవును, కాబట్టి నేను దాని మీద అంటే నేను నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సరదాగా ఊరికి ఆ కుజిసుక్కులు ఉన్నప్పుడు సరదాలు ఎక్కువ ఉంటాయి. ట్రై చేసుకోండి కానీ నేను చెప్పను. కానీ మీకు అవకాశం అట్లాంటివి ఉన్నాయి. రాహు ద్వితీయంలో చంద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఒక్కోసారి వస్తూ ఉంటాయి కానీ, బట్ ఈ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఓకే అసలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఉమ్, ఓకే, ఇది పాజిటివ్ గా చెప్పారు, చాలు, చాలా సంతోషం. ఉమ్, ఉమ్. థ్యాంక్ యూ అంటే ప్రయత్నం అనేది చేసుకోమంటున్నారు. థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. ఇంకా ఇంకా అవే సార్. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మీకు అలా అర్థమైనందుకు ధన్యవాదాలు. కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా? హలో. చెప్పండి హలో చెప్పండి చెప్పండి. సార్, ఉన్నాను ఎక్కడికి పోలేదు. ఏమన్నా చిన్న పరిహారాలు లాంటివి ఏమన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏమన్నా అలాంటివి ఏమన్నా? పరిహారాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీకు ఏం మీరు చెప్పారు? ఏదైనా నవగ్రహ స్తోత్రాలు మార్నింగ్ పూటలు ఇచ్చి చదువుకోవటం, చదువుకోండి ఇంకా చదువుకోండి సరిపోతుంది. ఇంకా 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 అదొకటి చాలా సార్. అదొకటి సరిపోతుంది. ఇంకా సార్, ఇప్పుడు ఆల్రెడీ మీ మదర్ని చూసుకుంటున్నారు కదా. అవును సో సార్. మదర్ని అవును. చూడండి. ఏమైనా సర్వీస్ చేయగలిగితే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి చతుర్థాధిపతి చేయండి. అలానే వేరే వాళ్ళ కెరియర్కి హెల్ప్ చేయగలిగితే ఏదన్నా సజెస్ట్ చేయండి. ఇగో ఇలా వర్క్ చేసుకోవచ్చు, ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని ఏదన్నా గైడ్ చేస్తూ ఉండండి. సరిపోతాయి. ఇవే పరిహారాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నమస్తే ఓకే నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ.